హాయ్ వెల్కమ్ టు ది ఛానల్. ప్రభాస్ వర్సెస్ బాలీవుడ్ మళ్ళీ రిపీట్ అవుతుందా? అయ్యేటట్లానే ఉంది. ఇది నిన్న మొన్న స్టార్ట్ అయింది కదా, ఎప్పుడో బాహుబలి తర్వాతే స్టార్ట్ అయిపోయింది. టైంలో సాహో రిలీజ్ అవుతున్నప్పుడు అక్షయ్ కుమార్ మిషన్ మంగల్ ఒకటి కాంపిటీషన్ వచ్చింది. అలాగే ఆదిపురుష్ టైంలో మనకి లాల్ సింగ్ చడ్డా అమీర్ ఖాన్ది, అందుకని ఆదిపురుష్ని పోస్ట్పోన్ కూడా చేశారు అప్పుడు. బట్ అన్నిటికన్నా బిగ్ ఫైట్ వచ్చి 2023లో సలార్ వర్సెస్ డంకీ. డంకీ షారుఖ్ ఖాన్ది. అప్పుడు గట్టిగా ఫ్యాన్ వార్స్ జరిగాయి. ఈసారి మనోడైతే పోస్ట్పోన్ చేసుకోలేదు, రిలీజ్ చేసేసాడు అండ్ హిట్ కొట్టేశాడు. డంకీ యావరేజ్ అయింది. మన వాళ్ళు ఫుల్ ఖుష్ అయిపోయారు. ప్రభాస్ ఫ్యాన్స్, షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ మళ్ళీ రివెంజ్ కోసం వెయిట్ చేస్తుంటారు. హోల్ బాలీవుడ్ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2027లో మళ్ళీ బాలీవుడ్తో ఒక క్లాష్ వచ్చేలా ఉంది. యూజువల్గా ఈద్ రిలీజ్కి సల్మాన్ ఖాన్ది ఒక బిగ్గెస్ట్ మూవీ ఏదో ఒకటి రెడీగా ఉంటుంది. స్పిరిట్ డేట్ అనౌన్స్ చేశారు, March 5, 2027. అది ఈద్ రిలీజ్ అంటే రంజాన్ రిలీజ్ అనమాట. బట్ సల్మాన్ ఖాన్ సినిమాలు కూడా రెండు ఉన్నాయి, అందులో ఏదో ఒకటి ఈద్కి ప్లాన్ చేస్తున్నారు. స్పెషల్లీ కిక్ టూ రిలీజ్ అవుతుంది ఎయిదర్, లేకపోతే టైగర్ వర్సెస్ పఠాన్ అయినా ఆ టైంకి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి మనోడు మళ్ళీ తగ్గలేదు. స్పిరిట్కి ఉన్నంత క్రేజ్, అంత బజ్ నాకు తెలిసి మిగతా సల్మాన్ ఖాన్ మూవీస్కి అయితే ఇప్పుడు లేదు. ప్రాబబ్లీ మళ్ళీ ప్రభాస్ బాలీవుడ్ మీద ఇంకొక హిట్ కొట్టేలాగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.